హనుమంతుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? అతి పురాతన కాలంలో భూమిపై దుష్ట శక్తులు పెరిగిపోతున్నప్పుడు దేవతలు ఒక మహావీరుని జన్మాన్ని కోరారు. ఆ మహానుభావుడు భగవంతుని సేవకుడిగా, ధర్మరక్షకుడిగా జన్మించబోతున్నాడు. అంజనాదేవి ఒక అప్సరస. ఆమెకు శివుని ఆశీస్సులతో ఓ మహాశక్తివంతుడు పుత్రుడిగా లభించాలని ఆకాంక్షించింది. ఏళ్ల తరబడి ఆమె కైన తపస్సు చేసింది. అదే సమయంలో వాయుదేవుడు అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. అయోధ్యలో దశరథ మహారాజు పుత్రప్రాప్తి యాగం నిర్వహించాడు. దేవతల ప్రసాదంగా వచ్చిన పవిత్ర క్షీరాన్ని వాయుదేవుడు అంజనాదేవి చెంతకు తీసుకువచ్చాడు. ఆ క్షీరాన్ని సేవించిన క్షణమే ఆమె గర్భంలో ఒక దివ్య శక్తి ప్రవేశించింది. అనతికాలంలోనే ప్రకృతి సకల భాష్పములు ధరిస్తూ ఓ గొప్ప శిశువు జన్మించాడు. అతడు ఓ సాధారణ శిశువు కాదు, ఆయన శివుని అంశం, వాయుపుత్రుడు, భవిష్యత్తులో భగవంతుని భక్తుడుగా, మహాసైనికుడిగా నిలిచే విరాట్ స్వరూపి. శివుని బలం, వాయుదేవుని వేగం, బ్రహ్మజ్ఞానం, ఇలా అనేక దివ్య శక్తులతో హనుమంతుడు ఈ భూమిపై అవతరించాడు. భవిష్యత్తులో రాముని భక్తిగా, రాక్షస సంహారకుడిగా అనేక అద్భుత కథలు సృష్టించబోతున్నాడు. ఈ బాల హనుమంతుడు తొలిసారి చేసిన అద్భుతం ఏంటో తెలుసుకోవాలంటే మర్చిపోకుండా మా తదుపరి ఎపిసోడ్ చూడండి.